డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు, 12 గంటలకు 60 డివిజన్లు ఉంటుంది. 12 గంటలకు 60 డివిజన్లు అంటే గంటకి 5 డివిజన్లు, గంటకి 5 డివిజన్లు, గంటకి 5 డివిజన్లు. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత? 1 డివిజన్ పర్ మినిట్. Speed of our hand is 1/12 division per minute. Speed of minute hand is 1 division per minute. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ 2 to 3 PM మధ్యలో కోఇన్సిడెన్స్ కావాలి. 2-3 ప్రాబ్లంలు వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 2 to 3 PM. ఒకటేమో 1 hour 5/11 minutes ని అవర్ హ్యాండ్ తో మల్టిప్లై చేయడం. నౌ కోఇన్సిడెన్స్ టైం కావాలి. టైం ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై 2 స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. 2 స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. D/S1 - S2. అంటే ఇది మనకు చూస్తే ఇది చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 12 గంటల దగ్గర ఉంది. అవర్ హ్యాండ్ 2 అంటే అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది. అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది. 2 hours బయలుదేరింది. ఆల్రెడీ 12 దగ్గర ఉండాల్సిన అవర్ హ్యాండ్ ఇప్పుడు 2 దగ్గర ఉంది. గంటకు 5 డివిజన్లు అంటే 2 గంటలకు ఎంత అవుతుంది? 10 డివిజన్లు. డివైడెడ్ బై స్పీడ్ ఎంత? ఒకదానికేమో 1, ఇంకో దానికేమో 1/12. 1 - 1/12 అంటే ఇది 2 × 5 × 12/11. 2 × 5 × 12/11. ప్రతి గంటకు 5 డివిజన్లు. ఇది కాన్స్టెంట్. డినామినేటర్ స్పీడ్ వాల్యూలు 1/12. ఇది కూడా కాన్స్టెంట్. అంటే 60/11 అనేది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అదే నాకు 7 to 8 PM ఉందనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? అవర్ హ్యాండ్ అనేది 7 గంటల దగ్గరకు వచ్చింది. గంటకు 5 డివిజన్లు. డివైడెడ్ బై 1 - 1/12. 7 × 5 × 12/11. 7 × 5 × 12/11. ఇది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ పొజిషన్ ఎంత ఉంది? 7 దగ్గర ఉంది. అంటే 7ని నేను దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తో మల్టిప్లై చేశాను. ఇక్కడ అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 2 to 3 అంటే 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను.